వచ్చేసింది కొత్త స్కూటీ మార్కెట్లోకి. అదేదో కాదు, మన టీవీఎస్ ఇండియాస్ ఫస్ట్ హైపర్ స్పోర్ట్స్ స్కూటర్ ఎంటార్క్ 150. సో మెయిన్ గా మనకి టీవీఎస్ ఎంటార్క్ 150 అయితే 2 వేరియంట్స్ లో రాబోతుంది. ఒకటి బేస్ వేరియంట్ లో వస్తే, ఇంకోటి మాత్రం టీఎఫ్టీ కన్సోల్, అదే మన టాప్ వేరియంట్ అనమాట. అది బేస్ వేరియంట్ లో వచ్చేసరికి మనకి సేమ్ ఎంటార్క్ 125 లో ఏదైతే కన్సోల్ ఉందో అదే కన్సోల్ మనం చూస్తాం అనమాట. బట్ టాప్ వేరియంట్ కి వచ్చేసరికి మాత్రం మనకి అపాచీ ఆర్టీఆర్ 310 లో ఏదైతే టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుందో ఆ కన్సోల్ మనం ఈ టాప్ వేరియంట్ లో చూస్తాము. సో మెయిన్ గా మనకి కలర్స్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ లో 3 కలర్స్, టాప్ వేరియంట్ లో 3 కలర్స్ తోనైతే ఈ ఎంటార్క్ 150 అయితే వస్తుంది. బేస్ వేరియంట్ లో వచ్చేసరికి బ్లూ, సిల్వర్, రెడ్ కలర్ లో వస్తే, టాప్ వేరియంట్ లో వచ్చేసరికి మాత్రం బ్లూ, రెడ్ కామన్ గానే ఉంటది. కొత్త కలర్ టాప్ వేరియంట్ లో యాడ్ అవబోతుంది, అదే నైట్రో గ్రీన్ అనమాట. సో ఈ వెహికల్ లో అయితే కలర్ ఆప్షన్స్ లో ఇది కొంచెం యూనిక్ ఉన్న కలర్ అనమాట. సో గైస్, మనం ఇంజన్ స్పెసిఫికేషన్స్ కి అయితే వచ్చేద్దాము. ఈ స్కూటీ అయితే మీకు బేసిక్ గా ఒక స్పోర్ట్స్ స్కూటీ అనమాట. మీరు పర్ఫార్మెన్స్, ఇంజన్ రిలయబిలిటీ మీద అయితే ఎక్కువ ఫోకస్డ్ అయి ఉంటది. సో మెయిన్ ఇంజన్ వచ్చేసరికి 612 ఎయిర్ కూల్డ్ 149 cc బిఎస్ 6.2 O3C ఇంజన్ తో వస్తుంది. పవర్ వచ్చేసరికి 13.2 PS పవర్ అండ్ టార్క్ వచ్చేసరికి 14.2 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ తోనైతే ఈ వెహికల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, లైట్స్ విషయానికి వచ్చేద్దాం. లైట్స్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు వాళ్ళు, అన్ని ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. ఎల్ఈడి లైట్స్ తో పాటు ఆ ప్రొజెక్టర్ చూశారు కదా, ఆ ఫ్రంట్ ప్రొజెక్టర్ చూడండి ఎంత అల్టిమేట్ ఉందో లుక్ విషయంలో. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రొజెక్టర్స్ తో పాటు వీలైతే డిఆర్ఎల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ గైస్, ఫీచర్స్ విషయం మాట్లాడుకుందాం.